మాలలను అణచివేసే కుట్రలకు తిప్పికొడతామని మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకటరావు హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని క్వారీ మార్కెట్ సెంటర్లోని బిఎన్ఆర్ మినీ ఫంక్షన్ హాల్లో మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యాన మాలల ఐక్యత చైతన్య యాత్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మల్లెల వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 80 లక్షల మంది మాలలను ఐక్యం చేసేందుకే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల ఐక్యత చైతన్య యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వం మాలలను అణచివేసే కుట్రలను సాగిస్తున్నామని విమర్శించారు. రాష్ట్రంలో మాలలు రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన హక్కులను మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డుగా పెట్టుకుని నేటి కూటమి ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాలలపై అణచివేతకు పాల్పడుతుందన్నారు. ఉన్న జనాభా ప్రకారం వర్గీకరణ చేస్తే 12% రిజర్వేషన్ రావాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్, మాలల సంక్షేమ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోట్ల గంగాధర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్, మాల మహాసభ కోస్తాంధ్ర జిల్లాల కన్వీనర్ మాది రామచంద్రరావు, డాక్టర్ సుబ్బారాయుడు, స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబు, స్థానిక నాయకులు ఆర్ఏ రాము, విజయన మధు, కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి రాజేంద్ర ప్రసాద్, రేబాక అబులు, కొల్లి వినయ్, కిరణ్, అనిల్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మాలల ఐక్యతా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు రాజమండ్రి మాలల సంక్షేమ ఐక్య వేదిక, మాల మహానాడు, మాల మహాసభ, మాల విద్యార్థి సంఘం ఇక్కడికి వచ్చామండి. మా ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న 80 లక్షల మంది మాలల్ని ఐక్యం చేసి తద్వారా మాకు జరుగుతున్న రాజ్యాంగ పరంగా జరిగే వివక్షను ఎదుర్కోవడం కోసం ఈ యాత్ర ఉద్దేశం. మేము ఎక్కువ వాటాలేం అడగట్లేదు, కోటాలు అడగట్లేదు. మాకు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులని, రక్షణలే మేము అడుగుతా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందనే నెపంతో ఆ పంపిణీ సక్రమంగా జరగనప్పుడు అది ఎట్లా న్యాయం అవుతుంది? సుప్రీంకోర్టు చెప్పినట్టు ఈ వర్గీకరణ చట్టం జరగలేదు. సుప్రీంకోర్టు ఎంపెరికల్ డేటా తీసి దాని ప్రకారం చేయమంటే ఏ జనాభా లెక్కల ఆధారంగా మాకు 7.5% ఈ కూటమి ప్రభుత్వం కేటాయించిందని నేను అడుగుతా ఉన్నాను. దీన్ని మాట్లాడాల్సిన మా శాసనసభ్యులు వాళ్ళ పార్టీల అధినేతల చెప్పుల కింద తేలిలాగా ఒక ఏమీ చేతగాని పనికిమాలిన సన్నాసుల్లాగా మా జాతి భవిష్యత్తుని, మా బిడ్డల భవిష్యత్తుని కాలరాస్తూ ఉంటే మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. మాకు న్యాయంగా పంపిణీ జరిగితే 12% రిజర్వేషన్ల శాతం రావాలి. మాకు ఎంత ఇచ్చారు? 7.5 ఇచ్చారు. 7.5%లో మాకు ఏమన్నా సమాన ప్రాతినిధ్యం దక్కిందా? డిఎస్సిలో ఒక్క రోస్టర్ పాయింట్ లేదు. యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఉద్యోగాల్లో ఆ రోస్టర్ పాయింట్ లేదు. అదేవిధంగా జరుగుతున్న ప్రతి నియామకాలు, అడ్మిషన్స్, అపాయింట్మెంట్స్, ప్రమోషన్స్ వీటిలో ఎక్కడా కూడా మా ప్రాధాన్యత లేదు. ఇదంతా మాకు రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కు. దాన్ని దోచిపెడతా మాదిగల్ని ఉద్ధరించాలని ప్రయత్నించడం అన్యాయం. ఈరోజు మిగతా అగ్ర కులాలుగా చెప్పబడుతున్న వాళ్ళు, కమ్మ, రెడ్డి, కాపు కులాల వాళ్ళు ఎంత శాతం సంపద ఈ రాష్ట్రం నుండి, స్టేట్ బడ్జెట్ నుండి తీసుకుంటా ఉన్నారు. మాకు నిజంగా రావాల్సిన న్యాయబద్ధమైన వాటాన్ని రానియకుండా మా స్కాలర్షిప్లు ఎత్తేసారు. మా మాల కార్పొరేషన్ ఫండ్ ఇంతవరకు 7 సంవత్సరాలుగా అతిగతి లేదు. అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ని పునరుద్ధరిస్తామని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ఆ ఊసే ఎత్తటం లేదు. మా పిల్లలు ఏది ఏపీఆర్జేసీలోను, మిగతా రెసిడెన్షియల్ స్కూల్స్లో, హాస్టల్స్లో ఏమాత్రం రూపాయి ఛార్జెస్ పెంచలేదు. నియామకాల దగ్గర కూడా, అడ్మిషన్ల దగ్గర కూడా మా పిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంది. అంటే మాలల్ని ఈ రాష్ట్రంలో సమూలంగా ఏ అవకాశాలు లేకుండా సర్వనాశనం చేసే కుట్ర ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని గద్దెదించడం కోసం మాల నాయకులు, సంఘాలు, మేధావులు, విద్యార్థులు, మాల సమాజం మొత్తం ప్రతి నియోజకవర్గంలో 40-50 వేలు ఉన్నాం. మాకు ఎవడైతే వ్యతిరేకంగా మాట్లాడాడు, మా రాజ్యాంగ హక్కులు ఎవడైతే మాకు దాన్ని నాశనం చేశాడో, మా బిడ్డల భవిష్యత్తు నాశనం చేసి వేల మంది డిఎస్సి ఉద్యోగాలు రాకుండా ఎవడైతే చేశాడో ఆ పాలక పార్టీల్ని, ప్రభుత్వాలని, రఘురామకృష్ణ లాంటి పిచ్చి కుక్కని స్పీకర్గా పెట్టుకున్న ఇది చట్టసభ అంటారా? చట్టసభలకి పిచ్చోళ్ళు పనికిరాదు. అది ఆర్టికల్లోనే ఉంది, రాజ్యాంగం చెప్తుంది. మెంటల్ ఉన్నవాడెవడు కూడా పోటీ చేయడానికి అనర్హుడు. నువ్వు ఈ పోటీ చేసిన వాళ్ళందరూ మెంటల్ వాళ్ళ అసెంబ్లీ నాది. వీళ్ళందరూ పిచ్చెక్కిన వాళ్ళు పిచ్చోడిని పెట్టుకున్నారా? ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్
మాట్లాడుతూ ఉంటే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, రాజ్యాంగ మూల సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఆ డబ్బు సొమ్ము రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు క్రైస్తవులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మతం మారిన క్రైస్తవులు కానీ వీటి సొమ్మేమని వీళ్ళ వాటా నుండి తీసుకుంటున్నారా? ఈ రఘురామకృష్ణరాజు అనేవాడు 0.5 వాళ్ళ పర్సెంటేజ్ ఈ రాష్ట్రంలో. 100కు 60% ఓట్లు లేనివాడు అధికారం ఉందని బీజేపీ ఆర్ఎస్ఎస్ అండ చూసుకొని చర్చిలు కూల్చేస్తా, మసీదులు కూల్చేస్తా, క్రైస్తవుల్ని సమాధులు తవ్వుతానంటే గోరీ కడతావు. నీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నువ్వు అంత వీరుడివి, క్షత్రియుడివి అయితే ఢిల్లీ చుట్టూ హైదరాబాద్ సంక్రాంతికి కూడా ఇంటికి రాని అదోడు అని అన్నాడంటే రఘురామకృష్ణరాజు. తిరిగి 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 గెలిచి వచ్చి ఈరోజు పోలీసుని అధికారాన్ని చూసుకొని వెళ్ళదిగితే నిన్ను మరలా అసలు ఈ దేశం నుండి తరిమి కొడతావు. నువ్వు బ్యాంకు దొంగవి, దేశద్రోహి. నువ్వు ఇలాంటి వాళ్ళని పెట్టుకున్న వాళ్ళు ఏ పాలన అందిస్తుంది ఈ కూటమి? అందుకనే మాలల మొత్తం మెజారిటీ కులమైన మేము, మెజారిటీ ఓట్లు ఉన్న మేము వీళ్ళని మాకు అన్యాయం చేసిన వాడు ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనీయం. తప్పనిసరిగా వీళ్ళని గద్దె దించుతాం. ఇది ప్రారంభ దశ చైతన్య యాత్ర. ఇది ఆగస్టు నాటికి ఇది మాలల దండయాత్ర ఈ రాష్ట్రం మీద అని చెప్పి ఆ విధంగా లక్షలాది మంది మాలలు రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని ఎవడైతే వేదన గురి చేశాడో ఆయా వర్గాల పాలకుల పార్టీలని నిద్ర లేకుండా ఈ రాష్ట్రాన్ని దగ్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. జేబీ అందరికీ జేబీ. ఈరోజు మళ్ళీ ఇలాగా రాష్ట్రం అంతా తిరుగుతున్నాం తమ్ముడు. రాజమండ్రిని నువ్వు అడ్రస్ చేయాలంటే సరే అన్న, జాతి కోసం ఎవరు ఏం చేసినా సరే ఖచ్చితంగా నేను ముందుంటాను అని చెప్పి నేను ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇది ఏంటంటే బహిరంగ సభ కాదు, మీటింగు కాదు. ముఖ్యులు అందరితో మనం మాట్లాడి రేపు జరగబోయే విజయవాడ చెలో విజయవాడ మాలారా చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎలాగా ఏంటి అన్నది చేసుకుంటూ దాన్ని ఒక ప్రెస్ అడ్రస్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. దీంట్లో కొంతమంది డైరెక్ట్గా ఆయన ఫోన్ చేసి ఇది మా అక్క మమ్మల్ని పిల్లలేదు, వాళ్ళని పిల్లలేదు. ఈ కమ్యూనిటీ కార్యక్రమం ఇది ఒక కులం. ఎవరిని ఎవరు పిలక్కర్లేదు. కులం అన్నది నా ఒక్కడి సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. ఎవరికి అభిమానం ఉంటే, ఎవరికి నేను మాలవని అని స్వార్థం లేకుండా పౌరుషం ఉంటే మాలలాగుంటున్న అందరినీ దుక్కుతున్నారు ఈ ప్రజలు. ఈ పాలకులు వీళ్ళ మీద మనం వ్యతిరేకత తెలియపరచాలంటే వచ్చి రోడ్డు ఎక్కడమే. ఇది ఎవరింట్లో కార్యక్రమం కాదు. వాళ్ళు మళ్ళీ ఎక్కడన్నా పిల్లలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడు అంటే అతనికి జాతి అభిమానం ఉంది. తర్వాత బాగుపడతారో వీళ్ళ పరిస్థితి ఎలాగైపోతుంది. ఇప్పుడు ఆయనకి అవసరం లేదు అసలు ఇదంతా. ఎందుకు కృష్ణారామ అంటే అక్కడ ఆయన కాలం గడపచ్చు. కానీ తర్వాత మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మనం ఏంటి, అసలు ఇదేంటి, మనం ఎలా ఉన్నామని ఆయన పౌరుషం ఉంది కాబట్టి వచ్చి రేటు ఎక్కుతున్నాడు. అలాంటి మనం గోపుకుంటే మనం వెనకాల సపోర్ట్ చేద్దాం. అది ఏ విధంగా వేళ చెప్తున్నాం. నేను విజయవాడ జరిగే కార్యక్రమానికి రాజమండ్రి నుంచి ఎంతమంది అంటే ఇందులో ఏంటంటే ఏ కార్యక్రమం కన్నా సరే మన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయేది ఏంటంటే డబ్బులు ఉన్నవాడు డబ్బులు తీయడు, డబ్బులు లేనాడు పౌరుషం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళలేడు. ఆడికి ఆ రోజు పనికి వెళ్తారు కానీ ఇంట్లో కడదాం. పని మానుకుని రాలేడు, పనులు అక్కర్లేదు, మనకు ప్రశాంతంగా సాగుతుంది, మనకు వడ్డీలు వస్తున్నాయి, అద్దెలు వస్తున్నాయి, మనకి వ్యాపారాలు పోతున్నాయి అనుకున్నవాడికి మాల జాతితో పని లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాల జాతి ఉంది. ఖచ్చితంగా రాజమండ్రిలో మేము కోటేశ్వరం కాదు, మా దగ్గర ఏం లేదు. కానీ మనకున్న స్నేహితుల సహకారంతో దీంతో అయినా సరే రాజమండ్రి నుంచి ఎంతమంది విజయవాడ బయలుదేరి వెళ్దామన్నా వాళ్ళకి వెహికల్స్ పెట్టి అందరినీ తరలించడానికి మేము ముందు సిద్ధంగా ఉంటాం. ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్తాం కానీ అక్కడ వాళ్ళకి భోజనాలు సదుపాయాలు కానీ మళ్ళీ తిరిగి రాజమండ్రి చేర్చి వరకు కూడా మేము బాధ్యత వహిస్తామని సభాముఖంగా వెంకటరావుకి మేము హామీ ఇస్తున్నాం. ఆ మీటింగ్ సక్సెస్ అవడానికి కూడా మా వంతు మీద సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం.